నా పేరు పాక సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ లీగల్ సర్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు రెండో అదనపు పోలీస్ స్టేషన్లో రాచకొండ ప్రసాద్, జబర్దస్తిలో కామెడీ యాక్టర్, వాడిపై కేసు నమోదు చేయడానికి లీగల్ సెల్ తరపున రావడం జరిగింది. ఎందుకు ఆయన మీద కేసు పెడుతున్నామంటే, ఎవరైతే లేపించారో ఆర్పీకి మాజీ మంత్రి రోజా గారిని చాలా దారుణంగా మాట్లాడాడు. ఫస్ట్ టైం కాదని క్షమించాం. నిన్న మరి పుట్టుకతో కొంతమందికి అందరూ ఒకలాగా ఉంటే అందసందాలు ఏముండవు. పుట్టుకతో కొంతమందికి కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరి బొత్స సత్యనారాయణ గారిని బాడీ లాంగ్వేజ్ తోటి వాడి మాటలతో ఆయన యొక్క పరువుని డ్యామేజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. అటువంటి వ్యక్తి సమాజాన్ని రెచ్చగొట్టి, సమాజంలో ఉన్న శాంతిని రెచ్చగొట్టి గొడవలు పెట్టడానికి సృష్టిస్తున్నాడు. అటువంటి వ్యక్తుల్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య వ్యక్తుల్ని కూడా రక్షణ లేకుండా పోయింది. సామాన్య వ్యక్తులకి ఎలా రక్షణ ఉండదు. కానీ ఒక మంత్రి, సీనియర్ పొలిటీషియన్, ఉత్తరాంధ్రలోనే ఒక గుర్తింపు పొందిన నాయకుడు భారతదేశంలోనే, అటువంటి నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. నీ ఏజ్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీకు మాట్లాడటమే రాదు. అటువంటిది బొత్స సత్యనారాయణ గారిని విమర్శించడం అంటే చాలా అన్యాయం. అది చాలా దారుణం. హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కూడా మేము తెలియజేసేది ఏమిటంటే, ఈ మధ్యకాలంలో మీ కార్యకర్తలు ఒకడు గూనోడు చాలా దారుణంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇంకొకడేమో ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు. ఈడేమో అంటే మీరు కంట్రోల్ లేకుండా పోయింది. అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అన్నే కేసు కడుతున్నారు. నిన్న కాక మొన్న అమ్మడి రాంబాబు గారు కేవలం విమర్శించాడు. ఆయన్నేమో జైల్లో పెట్టారు. కానీ తగలబెట్టి, ఇల్లు తగలబెట్టి, కార్లు తగలబెట్టి వారికేమో బెయిల్ ఇచ్చారు. అంటే విమర్శించినోడికి జైలు, తగలబెట్టినోడికి బెయిలునా? ఇదేం రాజ్యాంగం? మీ రెడ్ బుక్ రాజ్యాంగమా? భారత రాజ్యాంగం ఫాలో అవరా? ఈ శాంతిని కాపాడే బాధ్యత మీకు లేదా? హోమ్ మినిస్టర్ గారు ఏదో మాట్లాడుతుంది అసెంబ్లీలో. నువ్వు మాట్లాడేదానికి బయట మీరు పరిపాలన చేసి చాలా తేడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్పీని అరెస్ట్ చేయాలని లీగల్ సెల్లో మేము డిమాండ్ చేస్తున్నాం. మా అధినేత లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆయన పర్మిషన్తో ఈ రోజున ఈ కేసు పెట్టడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరిని ఏమన్నా, మేమైతే ఎవరిని ఏమనో, ఈ శాంతి భద్రతలు కాపాడటమే వైఎస్ఆర్సీపీ యొక్క లక్ష్యం. మేము అందువల్ల మా మీదకి ఎవరైనా వచ్చినా మా ఆత్మ వంచిన సంపూర్ణ మతం కాబట్టి వారి మీద తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి లీగల్ తరపున ఎటువంటి కేసు అని పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేస్తూ మా నైదాని వేణుగోపాల్ అండి. నేను వెస్ట్ కాన్స్టిట్యున్సీ సెక్రటరీగా ఉన్నాను వైసీపీ లీగల్ సెల్ తరపున. ఈరోజు నిన్న ఆ కిరాకార్పి అనే వ్యక్తి, ఆయనకి అసలు లైఫ్ అంటూ ఇచ్చింది జబర్దస్త్లో ఆయనకి లైఫ్ ఇచ్చింది రోజా గారు. అలాంటి రోజా గారిని ఇంతకు ముందర చాలా దారుణంగా అన్యాయంగా మాట్లాడినా మేము ఏంటంటే సహనంతో అనవసరంగా పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే అని చెప్పేసి వదిలేయడం వలన ఈ రోజున ఉత్తరాంధ్రలోనే కాదు, మన భారతదేశంలో ఒక అత్యున్నతమైన రాజకీయవేత్త అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని విమర్శించడం అంటే అది ఇంకా ఆయన్ని ఏం మాటలతో పిలవాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఆయన కాలి గోటికి కూడా సరిపడిన వ్యక్తి ఆర్పి ప్రసాద్ అన్న వ్యక్తి. అసలు వాస్తవం చెప్పాలంటే అసలు కిరాకార్పి అన్నోడికి అసలు క్యారెక్టరే లేదు. అంటే నేను అది చెప్పకూడదు నాకు తెలియదు, కానీ క్యారెక్టరే లేదు. అలాంటి వ్యక్తి అత్యున్నతమైన స్థాయిలో ఉన్న, అలాగే గత 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న బొత్స సత్యనారాయణ గారిని విమర్శించడం అంటే అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్న పరిస్థితికి వచ్చాడు ఆయన. సో దీనికి సంబంధించి మేము మా లీగల్ సెల్ తరఫున రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు
ఇప్పుడు మేమైతే ఎక్కడైతే ఉన్నామో ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు పెట్టడానికి ముందుకొచ్చాం. ఇక్కడి నుంచి మా వైసీపీ లీగల్ సెల్ని కానీ వైసీపీ తరఫున ఎవరినైనా సరే ఈ కూటమి ప్రభుత్వం సపోర్ట్తో ఎవరైనా సరే విమర్శిస్తే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితే లేదు. లీగల్గా మేమైతే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల పాలనలో కానీ ఇప్పుడు కానీ లీగల్ న్యాయపరంగా చట్టపరంగా మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలో దానికి సంసిద్ధంగా ఉన్నాము. అవసరమైతే హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద కేసులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. వెంకటేశ్వర కాపు తెలగ ఒంటరి సంఘం అధ్యక్షుల్ని విశాఖపట్నానికి మా సోదరుడైన బొత్స సత్యబాబుని ఈ విధంగా విమర్శించడం చాలా బాధ సార్. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా సార్ అన్యాయం చేసిన వాళ్ళ మీద అక్రమంగా మీరు కేసులు పెట్టాలి, కానీ ఏ సంబంధం లేని వాళ్ళ పేద కూడా కేసులు పెట్టడం అయితే చాలా విచిత్రమైన విషయం. ఈరోజు లీగల్ సెల్ వారు ఈ యొక్క విషయాలన్నీ కూడా 2 టౌన్కి తెలియపరిచారు. ఈ లీగల్ సెల్ ప్రకారంగా మీరు అతనిపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను సార్.